ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా రేపుదయమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతనే పాడేదా జయ గీతనే పాడేదా నిన్ను విడువదంటివు చాలునంటివే ఆ కృపా నీవు చాలునంటివే నాకేమి కొదువా స్తుతికి జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా ప్రభువా నీ
నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా పరమందునా నీవే నాటని ఇహ పరమందేదని శాస్త్రమే నీవని ఇహ పరమందునా నీవే స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని ఈ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని
అవును, ప్రతి విషయంలో మన హృదయ అర్పణలన్నీ ప్రభుకు అప్పగించాలి. ప్రతి విషయంలో దేవుని మనం స్తుతించేవారుగా కనబడాలి. అవును దేవుని బిడ్డ, లోకములో ఉన్న సంతోషము కంటే కూడా దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం కనబడుతున్నది. లోక ప్రజలైతే లోకరీతిగా ఆనందించుతూ ఉన్నారు. మనకైతే ఇది లోకస్తులకు ఒక వింతగా ఉంటుంది. మనకైతే ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది మనకైతే సంతోషమై ఉన్నది. అవును, అన్ని జనులకి, దేవుని ఎరుగని ప్రజలకి ఈ యొక్క ఆనందం ఒక విచిత్రముగా ఒక నవ్వులాటగా కనబడుతున్నది. మనకైతే ఇది ప్రభు అనుగ్రహించిన శక్తి అయి ఉన్నది. దేవుని యొద్దకు పంపబడిన అభిషేకం అయి ఉన్నది. దేవునితో మనం ఆయనతో కలిసి ఆనందించే అనుభవం అయి ఉన్నది. స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, కుటుంబాన్ని రక్షించాలి, కుటుంబాన్ని దేవుడు ఆత్మీయంగా బలపరచాలి. ప్రభు అక్కడికి కుటుంబాన్ని సిద్ధపరచాలి. రై గారిని, తల్లి గారిని ఇచ్చిన సంతానాన్ని దేవుడు అన్నింటిలో ప్రభు గణపరిచినట్లుగా ఈ కుటుంబం కొరకు అందరం కూడా ప్రార్థన చేద్దాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయ్యా ఈ కుటుంబ యజమానుడి కొరత, తల్లి గారి కొరత, పిల్లల కొరత స్తోత్రం 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 స్తోత్రం. ఏసయ్యా మీ కృపలో భద్రపరచండి, మీ సన్నిధి బిడ్డలతో ఉంచండి, ఆత్మలో బారులు రక్షణీయండి ప్రభా. నేను నా ఇంటి వారందరి యెహోవాని సేవించదమని ప్రభా నా దేవ. అయ్యా భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభా నా దేవ, ఆ రీతిగా ఈ కుటుంబాన్ని సేవించాలయ్యా. ఆనకవలి నీతో నడవాలి ప్రభా, నేను వెంబడి. స్తోత్రం 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 అయ్యా. ప్రతి బలహీనత నుంచి విడిపించు ప్రభా. స్తోత్రం 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 అయ్యా. అయ్యగారికి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేయి ప్రభా. స్థిర బలహీనతలన్నీ తొలిపోవునుగా కపాయిస్తున్నామలు గర్దిస్తున్నా అయ్యా. వ్యాధి బలహీనతలన్నీ తీసేయండి, ఆరోగ్య ప్రదాతగా సోదరా సోదరా శ్రీ ద్వారా కుటుంబాన్ని క్షేమ ఆశీర్వాదం కలగాలి. స్తోత్రం చెబుదా. సోదరా సోదరా వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెబుదా. సోదరా సోదరా చిన్న సోదరా 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 సోదరా. హల్లెలూయా హల్లెలూయా. 21వ అధ్యాయము 8వ వాక్యం చదువుకున్నాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచినటువంటి దినమున అబ్రహాము గొప్ప విందుని చేశాడని చెప్పి ఈ వాక్యంలో రాయబడింది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా పుట్టిన తర్వాత, పాలు మానిపించిన తర్వాత ఆ యొక్క అబ్రహాం గారు
ఏం చేసి ఉన్నాడు? ఒక విందు చేశాడు. ఈరోజు పాప కూడా పాలు మాన్పించి ఈరోజు నుంచి ఆ పాపకు మనం ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆహారాన్ని పెడతారు. అలాగే బైబిల్లో కూడా ఇసాకు పాలు త్రాగటం మానిన తదుపరి అబ్రహాం ఇసాకు ఏం చేసి ఉన్నాడు? ఆహారాన్ని పెట్టాడు. వచ్చిన వాళ్ళందరికీ విందు చేసి అది నాన్న వారు ఇలాగ మనలాగే చక్కటి కూటాన్ని పెట్టుకొని అందరి ఎదుట దేవుణ్ణి వారు గణపరిచినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రేమ తెలుసుద్దా? చిన్నపిల్లలకి ఏదైనా మంచి చెడ్డలు తెలుస్తాయా? తెలియదు. వాళ్ళకి ఏమీ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం మంచి చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముతారు. చెడు చెప్పినా నమ్ముతారు. చిన్నపిల్లలకు మనం ఏం బోధించినా సరే వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు అన్నం తినకుండా మారం చేస్తున్నారు అనుకోండి, అరుగు భూషోడు వస్తున్నాడా, పిచ్చోడు వస్తున్నాడు, దొంగ వస్తున్నాడు, అరుగా పాలు తాగే ఒక అనుభవం కనబడుతుంది. కానీ పాలు త్రాగే స్థితి నుంచి మాకొక్కరు మీరు మాకు అనుగ్రహించండి. ఆహారాన్ని భుజించడం వలన మా ఆత్మీయ జీవితంలోనైనా ఉజ్జీవపరచగలమని నువ్వు మాట్లాడి ఉన్నావు. మా ఆత్మీయ జీవితంలోనైనా మృతునందిన వారి వల్లే కాకుండా నా దేవా ఉజ్జీవపరచబడాలి దేవా. అటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఆహారాన్ని భుజించడం వల్లనే మీరు అక్కడికి సిద్ధపరచబడగలము నా దేవా. పెళ్లి కుమార్తెగా మార్చబడమని నువ్వు మాట్లాడి ఉన్నావు. మేమందరము మీ ఆహారాన్ని భుజించి నా దేవా ఆత్మీయ ఆహారాన్ని భుజించి పెళ్లి కుమార్తె వల్ల మార్చబడాలి. మీరు అక్కడికి సిద్ధపాటు కలిగి జీవించాలి. అటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఎందరైతే మీ సన్నిధిలో పాలు త్రాగు వారే కాక ఆహారాన్ని ఆహారాన్ని వీటిని పరిశుద్ధపరిచి సర్వరోగాన్ని తొలగిస్తానని చెప్పాడు. దేవుడి వీటిని ఆహారాన్ని పరిశుద్ధపరచాలి. ఏసయ్య చేతులతో ఈ ఆహారాన్ని ప్రభువు ముట్టుకొని ఆ బిడ్డ దేహానికి ఆరోగ్యంగా దేవుడు మార్చాలని మనందరం కుడి చెయ్యి ప్రార్థన చేద్దాం. ఆత్మకు బలమీయండి. బలహీనత తొలిపోయేస్తున్నాము ప్రభు. మీరు అక్కడ వరకు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బిడ్డను కాపాడండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. జలుబొచ్చి హాచి హాచి అందామా? ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే. మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి? వచ్చిన వాళ్ళందరికీ దేవుని పేరిట వందనాలు. వచ్చిన భోజనం చేసి ఒకసారి ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కూయాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై నే ఆడుగో
చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా, ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే. రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా. ఏకాంతులైనా నన్ను దాటాకనే ఆ రాజు చేరాలి నీ చూపునే నీరపై ఉంటానే. పాపా కంటి పాపా నా పాపా కంటి పాపా. ఇటురావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎదని కొయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబో. ఈ గుండెపై ఆడుకో, ఈ గుడ్డెలోనే దూరం పోవోకుమా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపన నేత హృదయాన.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్త